చేశాం. అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో రోజా ఇంటికి వచ్చి కేసీఆర్ గారు తిని ఇక్కడనే మాట్లాడారు, వెళ్ళారు అని చెప్తున్నారు. టీడీపీ శ్రేణులు కావచ్చు, మంత్రి రామనాయుడు, నిమ్మల రామనాయుడు కావచ్చు. ఎలా చూడొచ్చు అంటే వైసీపీ ప్రభుత్వమును అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి, ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అనుమతులు ఇచ్చి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కేసీఆర్ గారు ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో అనుమతి ఇస్తే ఈ రోజు మా పార్టీ ఎందుకు అడ్డుకుంటుంది? అదే విషయం ఇప్పుడు మాట్లాడుతుంది. అప్పుడు అనుమతులు ఇచ్చారు, ఇప్పుడు అడ్డుకుంటున్నారు ఏంటి అనేదే వాళ్ళు. ఇప్పుడు మా మంత్రి గారు చెప్పిన మాట అదే. దానిపైన చెప్పండి చెప్పండి యాదగిరి గారు చెప్పండి. సారీ రామారావు గారు నమస్కారం అండి. నమస్తే. ఈ బనకచెర్ల ప్రాజెక్టు ఏదైతే ప్రతిపాదిత వేల కోట్లతో చేపట్టాలనేటువంటి అంశము, ఈ అనుమతులు లేకపోతే ఇదంతా కూడా రాజకీయ దుమారం అంతా కూడా చూస్తా ఉంటే ఇది ఒక నిర్దిష్టమైనటువంటి నిబద్ధత లేనటువంటి విధానంగా చర్చలు జరుగుతున్నాయి తప్ప ఇక్కడ గతంలో ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన పేపర్ మీద ఉండాలి కదండి. ఏదైనా సరే ఆన్ పేపర్ ఉన్నటువంటి పరిస్థితినే మనం చూసుకోవాలి. ఇక్కడ ఒక అంశం అండి, ఇట్లా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పరిధిలో పరిష్కరించాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. ఇక్కడ కొన్ని అనుమానాలు తలెత్తినాయని చెప్పేసి తెలంగాణ మంత్రిగా ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేంద్రానికి లేఖ రాశారు. ఏదైతే బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఆ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయనేటువంటి అంశం మీద కానీ, ఆయన ఏదైతే గోదావరి ట్రిబ్యునల్ అవార్డుకు వ్యతిరేకంగా ఈ యొక్క ప్రతిపాదన ఉందని చెప్పేసి, అట్లాగే స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ కు ఆ చట్టానికి కూడా సంబంధించి కూడా ఇది డివేషన్ ఉందనేది వాళ్ళ ఆరోపణ. దీనంతా కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో దీన్ని పరిష్కారం చేయాల్సినటువంటి అంశం ఉంది. ఏదేమైనా కూడా ఒక నిబద్ధత లేకుండా ఈ ప్రాజెక్టు విషయంలో చూస్తే 200 టీఎంసీల వృధా నీటిని మేము బనకచెర్లకు తీసుకెళ్తున్నాం. దాంట్లో ఇక్కడ గోదావరి నుంచి కృష్ణా క్రాస్ అయి తర్వాత బనకచెర్ల వెళ్ళేటటువంటి ప్రపోజల్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఏదైనా సరే కూలంకషంగా చర్చించాలి. ఏదైతే ఒక సాగునీటి రంగ నిపుణులు అట్లాగే కేంద్ర ప్రభుత్వం కలుగు చేసుకుని ఈ యొక్క పరిష్కార మార్గాలు అన్వేషించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఈ ప్రాజెక్టుకు ఎంతవరకు నిబద్ధత ఉంది? ఈ ప్రాజెక్టు చేపట్టడానికి బడ్జెట్ కూడా 80,000 కోట్లను ఎక్కడ కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఇస్తుందా, లేకపోతే నదుల అనుసంధానం ప్రాజెక్టా, లేకుంటే ఏందనేది కూడా ఇక్కడ ప్రభుత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ క్లియర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉందండి. ఎందుకంటే ఇది చాలా వ్యయ ప్రయాసంతో కూడినటువంటి ప్రాజెక్ట్. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాలేదు, అది మనకు కనిపిస్తా ఉంది. అది బహుళార్థ సాధక ప్రాజెక్టు పూర్తి కాదు. అట్లాగే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేపట్టినటువంటి జలయజ్ఞంలో భాగంగా అనేక ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో ఇంకా కూడా కొన్ని కాలువలు కానీ దానికి సంబంధించినటువంటి ఆ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఇంకా ఎక్కువగా చేసుకోవాల్సినటువంటి అంశం ఉంది. ఇక్కడ ఏమంటే ఈ యొక్క ఏదైతే ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది ప్రతిపాదిత పోలవరం దిగువ నుంచి నీరు తీసుకుని వెళ్ళి ఎక్కడైతే మనకి శ్రీశైలం నుంచి వచ్చేటటువంటి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర ఉన్నటువంటి బనకచెర్లకు అది లింకప్ చేయాలి. ఈ యొక్క కృష్ణానదిని ఎక్కడ దాటిస్తారు? కొంతమంది ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణానదిని దాటించి తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి ఆ మధ్యలో ఉన్నటువంటి కొన్ని స్మాల్ రిజర్వాయర్స్ ఉన్నాయి కదండి, వాటికి కూడా కనెక్టివిటీ ఇస్తారనేటువంటి అనుమానాలు కూడా కొంతమంది తెలంగాణ ప్రముఖులు వాదిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిని కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కూలంకషంగా వివరించాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నిమ్మల రామనాయుడు గారు చెప్పిన ఆ యొక్క ప్రజెంటేషన్ లో స్పష్టత అయితే లేదండి. ఈ ప్రాజెక్టు మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఈ ప్రాజెక్టు ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనేటువంటి అంశం ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. అట్లాగే దీనికి సంబంధించినటువంటి అనుమానాలను తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు వ్యక్తం చేస్తున్నటువంటి అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందని మాత్రం చెప్తున్నామండి. దీన్ని క్లియర్ చేయాల్సినటువంటి అంశం ఉంది. అట్లాగే ఈ ప్రాజెక్టు యొక్క కన్సాలిడేషన్ నిబద్ధత ఎంతవరకు ఉందనేది కూడా దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వమే చెప్పాలి. ఇప్పటి వరకు నోరు విప్పలేదు. కేంద్ర జలశక్తి శాఖ కానీ అట్లాగే సెంట్రల్ వాటర్ బోర్డు కమిషన్ కానీ కలుగు చేసుకుని దీని మీద స్పష్టమైనటువంటి నివేదిక ఇస్తే తప్ప దీని గురించి మిగతా విషయాలు మనకు తెలిసేటటువంటి పరిస్థితి లేదని నేనైతే స్పష్టంగా చెప్తున్నాను. వెంకట్ నాయక్ గారు సార్ ఒక మాట, ఇప్పుడు నేను అడిగేది అదే